హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్లో అనేది చూద్దాము. మేబీ మీకు ఈ పర్సన్కి లైక్ సపరేషన్ ఉండుంటుంది, లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడుతున్నా కూడా చాలా తక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు సపరేషన్లో ఉన్నారు. అసలు వాళ్ళు మీ గురించి అసలు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు మీ పైన అనేది మీకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమీ చెప్పట్లేదు మీతో. ఇది ప్రాబ్లము ఇది ఈ సిచ్యువేషన్ నాది, అందుకే నేను సపరేషన్లో ఉన్నాను అని ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్. ఓకే, అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. ఓకే, జనరల్గానే తీసుకోండి. అట్లీస్ట్ 30-40% రెజొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అనిపిస్తే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్లో లైక్ మీ పేరు పైన, మీ పర్సన్ నేమ్ పైన ఎనర్జీస్ అనేవి పిక్ చేస్తాం కాబట్టి మీకు రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పర్సనల్ రీడింగ్ అనేది అమౌంట్ పే చేయాలండి, ఫ్రీ కాదు. అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి. పర్సనల్ రీడింగ్ కోసం కూడా స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, అమౌంట్ అయితే పే చేయాలండి, ఫ్రీ కాదు. ఓకే, ఎంత అనేది మీరు నాకు వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయము, మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. యూనివర్స్, ఏంజల్స్, ఓం నమ శివాయ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఆల్వేస్ పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ మోడ్లో ఉండండి. ఓకే, నెగిటివ్గా ఉండకండి, హోప్ఫుల్గా ఉండండి. ఎవ్వరూ వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోకండి. బికాజ్ లైఫ్ అంటే ఓన్లీ లవ్వే కాదు కదా. సో స్ట్రాంగ్ ఉండండి. Three of Wands, Ten of Swords, King of Wands, the High Priestess, Eight of Wands, Five of Swords, King of Cups, Four of Swords, Four of Cups, Eight of Swords. ద టవర్. చెప్పాను కదా, నాకు అనిపించింది మీకు ఈ పర్సన్కి లైక్ ఏదో సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది, గొడవ అయితే జరిగింది. ఓకే, సెపరేషన్లో అయితే ఉన్నారు, బ్రేకప్ అయితే జరిగింది. మీకు ఈ సెపరేషన్ పెయిన్ అనేది మీకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. ఎప్పటికీ ఈ సెపరేషన్ మా మధ్య ఉన్నది క్లియర్ అవుతుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు.
మా సెపరేషన్ ఎప్పటికి ఎండ్ అయిపోతుంది, ఏంటి నా టైం ఇలా ఇలా ఉంది, ఎప్పటికీ మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు, ఏంటి నా సిచ్యువేషను, నా టైం ఇంతేనా, నెగిటివేనా, నేను ఎంత స్ట్రాంగ్గా నా పర్సన్ని కావాలని కోరుకుంటుంటే అంతగా నా పర్సన్ నా నుంచి దూరం అవుతున్నారు. నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సరే నా పర్సన్ అంతగా దూరం వెళ్ళిపోతున్నారు. ఎంత స్ట్రాంగ్గా నేను నా పర్సన్ కావాలి, మళ్ళీ నా లైఫ్లోకి రావాలి నాకెంత అనిపిస్తుందో ఆ పర్సన్ అంతగా దూరం వెళ్ళిపోతున్నారు. నేను ఎంత కావాలనుకుంటున్నానో అంతకి అంత మా మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఏంటి ఈ సిచ్యువేషన్ అని మీకు అర్థం కావట్లేదు. డెవిల్ మీకు ఆలోచించి ఏమవుతుందంటే ఒక ఏమంటారు, మీ ఆలోచనలో కూడా నెగిటివిటీ అనేది వచ్చేస్తుంది. మేబీ నా పర్సన్ నన్ను వదిలేసారా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారా, నన్ను ఇంకా లీవ్ చేసేసినట్టేనా, ఇంకా నాకన్నా బెటర్ పర్సన్ ఎవరైనా దొరికారా, అందుకే నా పర్సన్ నన్ను దూరం పెట్టారా, ఇలా మైండ్లో ఆలోచనలు ఏంటంటే కంటిన్యూస్గా రన్ అయిపోతూనే ఉన్నాయి. ఏంటి నా సిచ్యువేషన్ ఇలా. ఓకే, చాలా నెగిటివ్గా వెళ్ళిపోతుందండి మీ మైండ్ సెట్ మాత్రం. నా పర్సన్ నన్ను ఇంతేనా, వదిలేసారా, మేమిద్దరం ఇంతే సపరేషన్లో ఉండిపోవాలా, లేకపోతే వేరే పర్సన్తో ఏమైనా రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారా, అందుకే నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా, లైక్ కాల్ చేస్తున్నా సరే, టెక్స్ట్ చేస్తున్నా సరే, రమ్మని బ్రతిమలాడినా సరే, వెళ్ళి పలకరించినా సరే అసలు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎంత నేను ఎఫర్ట్స్ పెట్టినా అటు సైడ్ నుంచి ఎలాంటి చేంజ్ లేదు. ఇంకేంటి నా సిచ్యువేషన్ అనేది మీకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూపిస్తుంది. మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే వాళ్ళు కూడా మూవ్ ఆన్ అయిపోలేకపోతున్నారు. లైక్ మీ నుంచి అంటే మీ నుంచి మేబీ సెపరేషన్లో ఉండుండొచ్చు, పాస్ట్లో మీ రిలేషన్లో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉండుండొచ్చు. కానీ ప్రజెంట్ ఏంటంటే మీ మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అయింది అన్నట్టు నాకు కనిపిస్తుంది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్లో. సో వాళ్ళు కూడా మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఓకే, మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎంత ట్రై చేస్తున్నా సరే మీరే గుర్తొస్తున్నారు మళ్ళీ వాళ్ళకు కూడా. వర్క్ పైన కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ పైన ప్రాపర్గా దృష్టి అనేది పెట్టలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళ మైండ్లో మొత్తం డిస్టర్బెన్స్, మీరే గుర్తొస్తున్నారు కాబట్టి ఈ డిస్టర్బెన్స్. మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు. సో పెయిన్లో ఉన్నారు చాలా వరకు. మేబీ ఇక్కడ 10 ఆఫ్ వర్డ్స్ వచ్చింది కాబట్టి ఈ పెయిన్ 10 తర్వాత ఎండింగ్స్ ఉంటుంది. 10 అనేది లాస్ట్. సో ఏదో ఒకటి ఎండ్ చేసేయాలి అనిపిస్తుంది. మీ మధ్య ఉన్న ఈ బ్రేకప్ సిచ్యువేషన్ ఎండ్ చేసేయాలి అని కూడా వాళ్ళకు కూడా అనిపిస్తుంది. బికాస్ వాళ్ళకు కూడా హర్టింగ్ ఉంది, మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు, హర్టింగ్ అనిపిస్తుంది, ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఏ డెసిషన్ తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. సో అందుకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చూపిస్తుందంటే వీళ్ళు పాస్ట్లో మీతో చాలా లాయల్గా, చాలా ఎమోషనల్గా ఇలా ఉండే పర్సన్ ప్రజెంట్ ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక, లైక్ మీ రిలేషన్షిప్లో మీది మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలా లేకపోతే ఇంకేదన్నా రిలేషన్షిప్పా అనేది ఇక్కడ తెలియదు. కానీ సో ప్రజెంట్ ఏంటంటే ఏం చెయ్యాలి అర్థం కాక సైలెంట్గా ఉండిపోతున్నారు. ఒక మీ మధ్య నాకు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మీ మధ్య జరిగిన గొడవ అనేది వీళ్ళకి హాంట్ చేస్తుంది.
సో మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, అది ట్రిగ్గర్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. మీతో అంటే ఇంతకు ముందులాగా ఉండలేనేమో అన్న భయం కూడా వీళ్ళకుంది. ఓకే. అంత ఎమోషనల్‌గా లేకుండా వీళ్ళు కంట్రోల్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. అంటే ఒకవేళ మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేసినా సరే పాస్ట్‌లో ఉన్నట్టు ఉండొద్దు. ఈసారి చాలా కంట్రోల్డ్‌గా ఉండాలి. చాలా ఏమంటారు, ఉండి లేనట్టుగా ఇలా ఉండాము అని అనుకుంటున్నారు. ఓకే. బికాజ్ వాళ్ళకి మీరంటే చాలా ప్యాషనేటెడ్ ఉంది. మీరంటే చాలా ఇష్టం ఉంది. మీరు లేకుండా వాళ్ళు కూడా ఉండలేరు. ప్యాషన్ ఉంది, ఇష్టం ఉంది. కానీ ఏంటంటే సైలెంట్‌గా ఉందామా ప్రెజెంట్ అన్నది వాళ్ళకి అనిపిస్తుంది. సో ప్రెజెంట్ నేను కొంచెం హీల్ అవ్వాలి. నేను చాలా హర్ట్ అయ్యాను. అంటే నేనే ట్రాప్ అయిపోయాను, నేనే మోసపోయాను అనే సిచ్యువేషన్‌లో వీళ్ళున్నారు. ఓకే. మీరేదో చీటింగ్ చేశారు వీళ్ళని అనే భ్రమలో వీళ్ళున్నారు. మీరేదో చీటింగ్ చేశారు, నేనే మోసపోయాను, నేనే అంతా ఎఫర్ట్స్ పెట్టాను, నేనే ఎఫెక్షన్ చూపించాను. ఇంకా ఏంటంటే ప్రెజెంట్ నేను కొంచెం హీల్ అవ్వాలి, నేనే పెయిన్ తీసుకుంటున్నాను. అంటే వీళ్ళ పెయిన్ మీ పెయిన్ కాదు అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. నేనే బాధపడుతున్నాను, నేనే పెయిన్ తీసుకుంటున్నాను, నేనే మోసపోయాను ఇలా అన్నమాట. ఫస్ట్ నేను హీల్ అవ్వాలి, నేను ఇంకా ప్రెజెంట్ నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలి, ఐ నీడ్ సమ్ టైమ్ అని అనిపిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, అంటే మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలంటే వాళ్ళకు కొంచెం అది చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ రిలేషన్షిప్లో. మేబీ పేరెంట్స్ ఒప్పుకోరా మీ రిలేషన్షిప్ని, ఇంకా ఎక్స్ట్రా రిలేషన్షిప్పా. ఓకే. ఈ పర్సన్తో రిలేషన్షిప్ మాత్రం నాకు కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, నేను హర్ట్ అవ్వాల్సి వస్తుంది, నా ఫీలింగ్స్ అనేది కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది, అందుకే నేను సైలెంట్గా ఉంటాను అని అంటున్నారు. బికాస్ ఈ రిలేషన్ అంత ఫ్రూట్ఫుల్గా అంత మంచిగా అయితే వెళ్ళదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ పర్సన్తో అని వాళ్ళకి అనిపిస్తుంది. సో అందుకే ఏం చేస్తున్నారు, మీరు కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే. రిజెక్ట్ చేస్తున్నారు, కాల్స్ అసలు పిక్ చేయట్లేదు. అంటే మీరు ఒక 100 టైమ్స్ 10 టైమ్స్ అలా కాల్ చేస్తే, లేకపోతే వేరే సెపరేట్ నెంబర్ నుంచి కాల్ చేసినా మ్యాక్సిమం హలో హాయ్ ఇలాగే. బికాస్ వీళ్ళు ఏంటంటే మీరేదో చీట్ చేశారు, మోసపోయాననే సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇది కంటిన్యూ చేయడం అవసరమా అని కూడా అనిపిస్తుంది వీళ్ళకి. బికాజ్ 4 ఆఫ్ కప్స్ వీళ్ళు ఈ పర్సన్ చూడండి, మీరు ఎంత లవ్ ఆఫర్ చేసినా ఏం చేసినా పట్టించుకోవట్లేదు, వినే సిచ్యువేషన్లో లేరు, రిజెక్ట్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళే నేను మోసపోయాను, నేను ట్రాప్ అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో వీళ్ళకి మీతో మాట్లాడాలని కూడా అనిపిస్తుంది, కాసేపు టైం కావాలనిపిస్తుంది, కాసేపు మాట్లాడాలనిపిస్తుంది, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారు వీళ్ళు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కాల్ చేయాలి అని అనిపిస్తుంది, బట్ అవసరమా ఇప్పుడు అనిపిస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రాప్ అయిపోయాను, నేను ఈ రిలేషన్షిప్లో ట్రాప్ అయిపోయాను, అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాను ఈ పర్సన్తో, రిలేషన్షిప్లో అవ్వకుండా ఉన్నా బాగుండేది అనుకుంటున్నారు. ఎందుకు నాకే ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురైంది అనేది వాళ్ళకు అనిపిస్తుంది. ట్రాప్ అయిపోయానేమో, నేనే మోసపోయానేమో, అనవసరంగా ఈ పర్సన్ని ట్రస్ట్ చేశానా, ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ బాధ సంగతే ఆలోచిస్తున్నారు. అవతల వాళ్ళు ఎందుకంత పెయిన్ తీసుకుంటున్నారు, అవతల వాళ్ళు కూడా బాధపడుతున్నారు కదా నా గురించి, నేనెంత బాధపడుతున్నానో అవతల పర్సన్ కూడా అంతే బాధపడుతున్నారు అని మాత్రం ఆలోచించదలుచుకోవట్లేదు వీళ్ళు ఏంటంటే నేనే ఎఫర్ట్స్ పెట్టాను, నేనే మోసపోయాను, అంతా నాదే తప్పు, ఇలా
అనుకుంటున్నారు. ఓకే, సో క్లారిఫికేషన్ అయితే చేద్దాము. ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు వీళ్ళు? యూనివర్స్, 3 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది? క్లారిఫై చేయండి. సో ద హ్యాంగ్డ్ మ్యాన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఓకే, వాళ్ళు మీ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వేరే పర్సన్తో మూవ్ ఆన్ కూడా అవ్వలేకపోతున్నారు. సో మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు. అది మీ రిలేషన్షిప్ అయితే ప్రజెంట్ స్ట్రక్ సిచ్యువేషన్లో ఉంది. అటు ముందుకు తీసుకెళ్దామా అర్థం కావట్లేదు, ఇటు వెనక్కి వెళ్దామా అర్థం కావట్లేదు. ఇలా ఉన్నారు. 10 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు ఇక్కడ వచ్చింది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. మీతో స్ట్రక్ అయిపోయారు, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. సో 10 ఆఫ్ స్వర్డ్స్, పెయిన్ ఉంది, బాధపడుతున్నారు. బట్ అలా అని మిమ్మల్ని వదులుకోలేరు. బికాస్ మీరంటే ఇష్టము కూడా ఉంది. చూడండి, ఏస్ ఆఫ్ లవ్, ఏస్ ఆఫ్ కప్స్. ఇంత పెయిన్లో ఉన్నా సరే బట్ స్టిల్ వీళ్ళకి మాత్రం మీరంటే ఇష్టం ఉంది. సో ఎంత ఎండ్, ఇక్కడ 10 ఆఫ్ స్వర్డ్స్ ఉంది కదా, ఎండ్ చేసేయాలి అన్న ఆలోచన నుంచి మళ్ళీ బయటికి వచ్చి ఏమవుతుంది, మీ మీద ప్రేమ అయితే ఉంది. సో మీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. బికాస్ పెయిన్ అనేది ఎండింగ్ కదా. ఏస్ అంటే మళ్ళీ న్యూ బిగినింగ్ ఉంది మీ రిలేషన్లో. ఓకే, ఆ పెయిన్ అనేది ఎండ్ అయిపోయి మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ అయితే ఉంది అని యూనివర్స్ చూపిస్తుంది. ఏ సపరేషన్, ఏ పెయిన్ అయితే ఇద్దరు ఇప్పటిదాకా చూసారో ఆ సపరేషన్ అనేది ఎండ్ అయిపోయి 10 తర్వాత న్యూ బిగినింగ్ వస్తుందని చెప్పాను కదా, అలాగే ఎండ్ అయిపోతుంది. పెయిన్ అనేది ఎండ్ అవుతుంది. మీ రిలేషన్లో మళ్ళీ లవ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కింగ్ ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్. సో వీళ్ళు ఏంటంటే మీరంటే ప్యాషనేటెడ్ ఉన్నారు కానీ కన్ఫ్యూజన్ ఉన్నారు. సో అందుకే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి, మీతో మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు. కానీ మీరంటే ఇష్టం లేక కాదు, మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్యాషన్ ఉంది. లైక్ మీతో ఉండడం కానీ, మీ కంపెనీ ఎంజాయ్ చేయడం కానీ, మీతో మంచిగా టైం స్పెండ్ చేయడం కానీ వీళ్ళకి చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే చెప్పాను కదా, కన్ఫ్యూజన్. మేబీ మీ మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు. ద హై ప్రీస్టెస్ ఎందుకు వచ్చింది? 8 ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళకి ఏంటంటే ప్రజెంట్ మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ అనేది నడుస్తుంది. అలా ఇలా ఇలా అలా, మేబీ అదేమో ఇదేమో, అసలు నేను అనవసరంగా ఈ రిలేషన్కి వచ్చాను, ట్రస్ట్ చేశాను, నేను మోసపోయాను, నేను ట్రాప్డ్ ఫీల్ అయిపోతున్నాను, ఈ రిలేషన్ నుంచి బయటికి కూడా రాలేకపోతున్నాను, అలా అని ఇక్కడ నాకు బాధలు ఉన్నాయి. ఇదన్నమాట. ఇటు బయటికి రాలేను, అటు ఉండలేను. అది వాళ్ళ సిచ్యువేషన్. 8 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఎందుకు ఉంది? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. సో కమ్యూనికేషన్, మెజిషియన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ నుంచి కమ్యూనికేషన్ వస్తుందేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, నా పర్సనే నాకు కాల్ చేయాలి, నాకు మెసేజ్ చేయాలి. బికాజ్ నేను ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్లో అలసిపోయాను. తన సైడ్ నుంచి ఏమన్నా ఎఫర్ట్స్ ఉంటే బాగుంటుంది, తను కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు నేనైనా నా పర్సన్ కూడా నాతో మాట్లాడాలని తనకి ఉండాలి కదా, తన సైడ్ నుంచి కాల్ వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నారు.
సో 5 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఎందుకు ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. కింగ్ ఆఫ్ కప్స్. సో మీరంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మీరంటే ఇష్టం ఉంది, కానీ ఏంటి ఎమోషనల్గా మీరంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడితే కరెక్టేనా, మాట్లాడితే రైటా రాంగా, ఏంటి ఈ సిచ్యువేషన్ అని ఆలోచిస్తున్నారు. ఓకే, కంట్రోల్డ్గా వెళ్దాము అంటే ముందు వెళ్ళినట్టు అంత లవ్ చూపించకుండా మళ్ళీ ముందు చూపించినంత లవ్ చూపించాను అనుకో, మళ్ళీ నేనే మోసపోతానేమో, నేనే బాధపడాల్సి వస్తుందేమో. సో ఎందుకైనా మంచిది కొంచెం నిదానంగా వెళ్తే బాగుండు, మంచి చెడు ఏంటి అనేది కూడా చూసుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లము లేకుండా ఉంటుంది. అంత ఓవర్గా ఎమోషనల్ కనెక్ట్ అయినా కూడా ఒకవేళ వాళ్ళు మనల్ని కాదు అని వదిలేసి వెళ్తే అప్పుడు కూడా మనం ఇంతే బాధపడాలి కదా, అదంతా ఎందుకు, కొంచెం స్లో అండ్ స్టడీగా చూసుకుందాము అని ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్, ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అంటే మీరు వాళ్ళనైతే ఒక్కసారి కూడా ప్రేస్ చేయరంట, అప్రిషియేట్ చేయరంట. మీ దగ్గర నుంచి వాళ్ళు ప్రైజ్ కానీ అప్రిసియేషన్ కానీ గిఫ్ట్స్ లాంటివి కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారంటే కొంతమందికి అయితే మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా ఉంది, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది, మ్యారేజ్ కావాలి అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ మ్యారేజ్ టైప్ రిలేషన్షిప్ కాదు అనుకుంటే కనుక మీతో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే కొంచెం స్లోగా వెళ్దాము, ఎందుకు అంత తొందర అనే ఫీల్లో ఉన్నారు. టూ ఆఫ్ పెంటికల్స్. ఓకే, 4 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నాను కదా, ఇంకా కంటిన్యూ చేద్దామా లేకపోతే ఇక్కడితో ఆపేద్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. బికాజ్ నేను మోసపోయాను, అయిపోయింది, మళ్ళీ ఒకవేళ కంటిన్యూ చేస్తే మళ్ళీ నేను అదే రకంగా మోసపోతానేమో, అదే రకంగా చీట్ అయిపోతానేమో, మళ్ళీ ఇదే పెయిన్ తీసుకోవాల్సి వస్తుందేమో. అండ్ వీళ్ళకి మనీ పరంగా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, జాబ్ పరంగా కూడా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. సో అది కూడా ఆలోచిస్తున్నారు. 4 ఆఫ్ కప్స్. సో మీకు ఇంకా ఈ రిలేషన్లో ఇష్టం ఉందని, ఆ పర్సన్ అంటే ఇష్టం ఉందని తనకు కూడా తెలుసు, అందుకే మీరు మళ్ళీ మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అని ఆ పర్సన్కి తెలుసు. కానీ ఏంటి బట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, ఏమో మళ్ళీ మోసపోతానేమో, ఇది వాళ్ళ భయం. సో 8 ఆఫ్ స్వర్డ్స్. సో 8 ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. సో ఈ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారండి. 9 ఆఫ్ వాండ్స్, వెయిటింగ్. ఓకే, మీ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా, వస్తే రిలేషన్ కంటిన్యూ చేద్దాము అని అయితే వీళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళకి కూడా ఇంకా మళ్ళీ మీ నుంచి దూరంగా ఉండడం, సెపరేషన్లో ఉండడం వీళ్ళకి కూడా హర్టింగ్గానే ఉంది, పెయిన్ అనేది వీళ్ళు కూడా తీసుకుంటున్నారు. మీరెంత పెయిన్ ఫీల్ అవుతున్నారో వీళ్ళు కూడా అంతే పెయిన్ ఫీల్ అవుతున్నారు. బట్ వెయిట్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ టైమా కాదా. ఓకే, 8 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ వచ్చేసి 9 ఆఫ్ వాండ్స్. వీళ్ళైతే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు, కానీ ఏంటి మీరు అలా ఫీల్ అవుతున్నారా లేదా, మీరు మేబీ మూవ్ ఆన్ అయిపోయారా, లేకపోతే తనకి బ్రేకప్ చెప్పేసి ఇంకొకళ్ళతో ఏమైనా రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారా,
అనే భయం కూడా వీళ్ళకుంది. అందుకే మీ నుంచి కమ్యూనికేషన్ రావాలని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మీ నుంచి కమ్యూనికేషన్ రావాలని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా నేను ట్రాప్డ్ ఫీల్ అయ్యాను కాబట్టి, నేను మోసపోయాను అనుకుంటున్నాను కాబట్టి, తన నుంచి కమ్యూనికేషన్ వస్తే నేను రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు అని ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం. మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ ఇలా వస్తుందేమో అని. సో చూసారా, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లవర్స్. మీకైతే మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది, చాలా లవ్ ఉంది. ఓకే, మీరు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నా పర్సన్ నాకు మెసేజ్ చేస్తే బాగుండు, లేకపోతే నేనే మెసేజ్ చేయనా, నేను మెసేజ్ చేస్తే ఎలా ఉంటుంది, నేను కాల్ చేస్తే ఎలా ఉంటుంది, బికాజ్ ఆ పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం ఉంది, చాలా మిస్ అవుతున్నాను, లవ్ చేస్తున్నాను, మిస్ అవుతున్నాను. మేబీ మీరు ఈ పర్సన్ కన్నా ఏజ్లో చిన్న అయ్యి ఉండొచ్చు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక మెసేజ్ చేసి చూద్దాము అని, 8 of Wands, ఏ మెసేజ్ చేద్దామా, కాల్ చేద్దామా, కమ్యూనికేట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు నా పర్సన్తో నేను మాట్లాడతాను, అట్లీస్ట్ తన వాయిస్ వినాలనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ద ఎంపరర్. కానీ కొంచెం ఈగో పర్సన్ మీరు కూడా స్ట్రాంగ్గా ఉంటున్నారు. ఆ పర్సన్ అయితే స్పై అయితే చేస్తున్నారు మీరు. తన వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ ఇలా స్పై అయితే నడుస్తుంది, మీరు చేస్తున్నారు తన గురించి. సో క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో మీరు ఏదో ఎందుకు మీకు క్లారిటీ కావాలి అనిపిస్తుంది. లైక్ ఏంటంటే నా పర్సన్ లేకపోతే నన్ను ఇష్టపడుతున్నారా, లేకపోతే తన లైఫ్లో ఇంకేం జరుగుతుంది, ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా అనే విషయంలో మీకు క్లారిటీ కావాలి అని చూస్తున్నారు. సో చూద్దాము యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఈ వ్యక్తి విషయంలో. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అంట. అతి త్వరలో మీ రిలేషన్షిప్లో ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది, అంటే ఒక సమాధానం అయితే వస్తుందని యూనివర్స్ కూడా చెప్పాలి అనుకుంటుంది. చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే కన్క్లూజన్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి వాళ్ళ పర్సన్స్ విషయంలో. విన్ అవుట్కమ్ ఈజ్ ఫోర్కాస్ట్. సో నువ్వు ఎక్కువ అంటే నువ్వే అంటే నువ్వు నన్ను వద్దనుకున్నావు అంటే నువ్వు నన్ను వద్దనుకున్నావు. ఇద్దరికిద్దరు ఎవరు తగ్గరు. షో ద వరల్డ్ రియల్ యూ. ఓకే, మీరు ఏంటి, మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ ప్రపంచానికి అర్థమయ్యేలాగా అంటే చూపించండి. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఏదైనా ప్రయత్నించండి ఈ పర్సన్ విషయంలో. ఓకే, ఈ కంఫర్ట్ జోన్లో ఉంటూ తనే రావాలి, తన నుంచే కాంటాక్ట్ రావాలి ఇలా ఎదురు చూడకుండా ఒకవేళ మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఏదైనా ట్రై చేయండి. ఆ పర్సన్ని కాంటాక్ట్ చేయడానికి కానీ, తనని కలవడానికి కానీ, లేకపోతే తనతో మాట్లాడడానికి కానీ, ఇది మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకైతే రండి. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో రెసొనేట్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.